ఒకసారి ఇగో కాల్స్ చేస్తారు. హలో హలో అన్న నమస్తే. అన్న నమస్తే. ఇటు మాట్లాడు, అటు వినకు, మొదలు ఇటు మాట్లాడు. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? మోహన్ రావు అన్న చెప్పే పెద్దన్న. ఇది రైతు భరోసా గురించి చెప్తుండే కదా. అవునే. ఏంది అది నాటకాలు చేస్తున్నారు మొత్తానికి. అంతేనా? ఓట్లప్పుడు అంత పొడి ఇంత పొడి అని వాళ్ళు ఆడి చచ్చింది. ఇక ఎట్లా చేద్దాం మరి? ఎట్లా చేద్దాం మరి? ఏం చేస్తున్నారు ఎత్తుకున్నారు కూర్చున్నారు. జనానికి బుద్ధి లేదు నన్ను అడుగుతాయి. ఎత్తుకున్నారు కూర్చున్నారు, ఇక మీరే చూసుకోరంటావా? అంతే కదా మరి. ఏ ఊరే మీది? మాది ఆదిలాబాద్ డిస్టిక్, మా యాపలగూడ. అచ్చా అచ్చా. ఇప్పుడు ఎట్లా మరి? ఇప్పుడు పడుతుందట కదా, ఒక ఎకరంకి అయితే అందరికి పడుతుందట. ఎకరం వేస్తారు, బీచ్ వేసినట్టు ఇంకేం వేస్తారు. ఇక ఇగో అందరు అదే డౌట్ పడుతుర్రు. అంటే ఎకరంకి వేసారంటే ఇక తర్వాత వస్తుందో రాదో ఇక ఏం గ్యారెంటీ లేదు లేదా? ఇప్పుడు వేసేటప్పుడు గ్యారెంటీ లేదు, పడ్డప్పుడే గ్యారెంటీ. అంటే 22 తారీఖు పడుతుందటనే, ఆదివారం నాడు వేస్తాడట రేవంత్ రెడ్డి. సండే కానీ సండే అగో ఏమో రేవంత్ రెడ్డి అగో రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవనా? అట్లాంటిలే ఆఫీసర్లు బ్యాంకులు అన్ని బంద్ ఉంటాయి కదా, ఎట్లా పడతాయి? అవి వాస్తవమే, కానీ ప్రభుత్వం తలుచుకుంటే అనేది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవనా? ఈ సామెత ఉన్నదా లేదా? తలుచుకున్నాడేమో మరి ఆయన. ఆదివారం పూట మరి బ్యాంకులను ఓపెన్ చేపించి కట్టుకొత్తిపిస్తాడేమో, మనకేమరక. నేను మాకు చాలా రోజులు చేద్దాం అనుకుంటున్నా, ఫోన్లో చూస్తుంది. ఇప్పుడు కంప్యూటర్లో పెట్టినా అన్నా అన్న తీసుకున్నా చేస్తుంది. ఇప్పుడు దొరికిందా? ఇప్పుడు దొరికిందా? తక్కువ మంది దొరికినవులే. అంటే అంటే డిస్టర్బెన్స్ ఏం లేదు, తక్కువ మంది. అంటే నేను ఫస్ట్ కాల్ ఇక లిఫ్ట్ చేద్దామని, అప్పటి నుంచి వేరే కాల్స్ వస్తున్నాయి, ఇక అందుకే టక్కన చెప్పినావు కదా, అందుకని చేస్తుందామని చేసిన. అన్న 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 ఎట్లా మరి? ఏం పంటలు వేస్తారు మీరు? మాది పత్తి, కంది, మళ్ళా మక్క, పల్లి. ఎంత ఉంది భూమి? ఎంత ఉంది? నాకు 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు అంటే ఇగో ఈ పత్రికలో చెప్పినట్టయితే మరి 5 ఎకరాలకు నీకు వచ్చినట్టే ఉంది రైతు బంధు, రైతు భరోసా. 5 ఎకరాలు 2 ఎకరాలు లెక్క వస్తుంది కదా, అందులో కూడా 2 సార్లు విడతా. అంటే ఫస్ట్ ఏమో 1 ఎకరంకి అందరికి ఇస్తారట, తర్వాత మిగిలిన 4 ఎకరాలకు మళ్ళీ ఇస్తారట, 2వ విడత 3వ విడతల. ఇక ఆ పైన ఉన్న వాళ్ళకు మరి వస్తారు రాదో గ్యారంటీ లేదు, ఇక ఎవరు చెప్పేస్తారు. మా ఊళ్ళే మొత్తం ఎక్కువ శాతం 5-6 ఎకరాల ఊళ్ళే ఉన్నారు ఎక్కువ శాతం. అవునా? ఎట్లా మరి? ఏం చేయాలి? మన చేతులు ఏమన్నా ఉడుకుపల్లే ఎట్లనే? మన చేతులు ఏమున్నది ఒకటి, మనముడు కుప్పలున్నాయి మన చేతుల్లో. అంతేనా? అంతే కదా మరి. తప్పిదా మోలు చేసిర్రు, ఇక పూజ చేస్తున్నాము. తప్పిదా మోలు చేసిర్రు రేవంత్ రెడ్డి నువ్వు నేనా మనమా? ఏది ప్రజలు చేసుకున్నారు. అవునా? మరి అంటే తినే అన్నంలో మట్టి కొట్టుకున్నారు. ఇక చూస్తున్నారు యూరియా బస్తల కంటే దానికంటే దీనికంటే ఒక్కట అవస్థ. యూరియా ఇంకా దొరుకుతలేదా? యూరియా ఎక్కడ దొరుకుతుంది? అక్కడనే ముందు ఎత్తుకున్న ఇంత దొరుకుతుంది. అది ఏమో అబ్బట అన్నట. ఇప్పుడు ఏం చేసిరంటే 5,000 రూపాయలు ఇస్తే సరిపోతలేదు, నేను 7,500 ఇస్తా అంటే నమ్మిరు. సరే 6,000 రూపాయలు కూడా చక్కగా ఇచ్చుడలేదు కదా. ఇప్పుడు తీరా చూస్తే ఇప్పుడు 1 ఎకరంకి వేసినాక అంటే 1 ఎకరం కన్నా నమ్మకం ఉందా లేదా అసలు మీకు? అవునే. హలో, అయ్యో కట్ అయింది ఆయన కాల్, అన్న కాల్ కట్ అయింది. అయితే ఇగో కామెంట్స్ కూడా చేస్తారు చాలామంది. ఒక్కసారి శ్యామ్ 82078 గుడ్ మార్నింగ్ నరేష్ బ్రో అంటూ హాయ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫార్మర్ ఫ్రెండ్ వెంకట్ గోదాల అన్న గుడ్ మార్నింగే. చిందం బాలకృష్ణ మన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రావడానికి 924 రోజుల సమయం ఉందంటూ అన్న అయితే పొద్దుగాలు వేస్తే ఎన్నడొస్తాయి ఎన్నికలు అంటే లెక్కలేస్తూ ఉన్నాడు. నమస్తే గుడ్ మార్నింగ్ అంటూ మాణిక్యం రాజు యాదవ్ గుడ్ మార్నింగ్ నరేష్ అన్న, నా గురించి ఒక వీడియో చేయి. ఓకే మాణిక్యం, కంటోన్మెంట్లో జూబ్లీహిల్స్లో సర్పంచ్ ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో యుద్ధం చేయమని కత్తి ఎవరి చేతికి ఇచ్చారు, ప్రజలు ఇప్పుడు అసెంబ్లీకి కేసీఆర్ రావాలంటున్నారు, ఇలాంటి వాళ్ళ గురించి ప్రశ్నించావా కేసీఆర్ అంటూ. ఎస్ అగో విన్నరా, ప్రజలకు తిక్కలేస్తుంది. కేసీఆర్ ఎందుకు వస్తలేడు, ప్రశ్నిస్తలేడు, కేసీఆర్ రావాలి కదా, కొట్లాడాలి కదా అని అంటారు కదా. అసలు మీరు కత్తివని చేతిలో పెట్టిరు, ఎవరిని యుద్ధం చేయమంటారు? మీరు ఏ ఎన్నికలలో ఎవరికి అవకాశం ఇచ్చిండ్రు? ఇలా నన్ను ఎందుకు రమ్మని పిలుస్తూ ఉన్నారు?
అన్నా కేసీఆర్ అన్న కాపాడన్నా నేనెట్లా కాపాడతా? నా తాడ ఏమున్నది? నా కత్తా లేకపోతే నెత్త ఏమున్నది? ఏది లేదు కదా ఆయన చెప్పేది. ఇగో ఇంకా హ్యాపీ సూర్య బ్రదర్, రైతు భరోసాలో క్లారిటీ లేదు, 73 లక్షలు చేంజ్ టోటల్ ఫార్మర్స్ ఉన్నారు. కరెక్ట్, 70 లక్షల పాస్బుక్లు ఉన్నాయి, వాళ్ళందరినీ రైతులుగా గుర్తిస్తే మిగిలిన ఒక 2-3 లక్షలు ఈ అడిషనల్గా అంటే కొత్తగా అయినరు, కొత్తగా ఈ మ్యూటేషన్లు, ట్రాన్స్ఫర్సు, గిఫ్ట్ డీడ్లు అవన్నీ చేసుకుంటారు కదా కొంతమంది కుటుంబాల్లో షేర్ చేసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల కొన్ని పాస్బుక్లు పెరుగుతాయి. పెరిగినప్పుడు కొత్త వాళ్ళకి కూడా దరఖాస్తులకు అవకాశం ఉందా లేదా అని అడిగితే పత్రికలు అయితే వచ్చింది, కొత్త వాళ్ళకి ఏఈఓలకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు, ఆ ఫామ్ నింపాలి, నింపితే వాళ్ళకి కూడా పడుతుంది అంటారు. అది గ్యారంటీ లేదు, వస్తుందేమో అనుకుని నమ్మకుండ్రి. ఎందుకంటే నమ్మి నాన్న వస్తే పుచ్చి బుర్రలు అవుతున్నాయి. ఇక్కడ రైతుల భాషలో చెప్పాలంటే రైతులు చెప్తా ఉన్నారు అదే మాట. ఇంకా ఇగో రైతు భరోసా రిలీజ్ అయ్యేదాకా నమ్మకం లేదు, వాళ్ళకే క్లారిటీ లేదు. ఎస్, కరెక్ట్ చెప్పిండ్రు. బాలు గులా 6052 గుడ్ మార్నింగ్ అంటూ, గుడ్ మార్నింగ్ బ్రదర్, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ అన్న. నీ ఫోన్ కట్ అయింది, నువ్వేమనుకోకు, మళ్ళీ ఒకనాడు మాట్లాడదాం, టెన్షన్ ఏం లేదు, ఓకేనా?